వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కొత్త చర్చ జరుగుతుంది. ఏంటంటే గత పరిపాలనలో 3 రాజధానులు అంటూ అమరావతి ప్రాంతాన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి వైసీపీ ఇప్పుడు తన మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. జగన్కి అత్యంత సన్నిహితుడిగా గత ప్రభుత్వంలో సలహాదారుడిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ఒక చర్చలో భాగంగా అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. కానీ అసలు ఆ కాన్క్లేవ్లో ఏం జరిగింది? అమరావతి రాజధానిగా వైసీపీ ఒప్పుకుంటుందా? మళ్ళీ భవిష్యత్తులో మాట మార్చే అవకాశం కనిపిస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయవేత్త వెలగపూడి గోపాలకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా గతంలో మీరు అమరావతి ప్రాంతంలో ఒక ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టారు. అక్కడ ఉద్యమానికి సంబంధించి రైతులకి సంఘీభావంగా కూడా చాలా రోజులు పనిచేశారు. అయితే అప్పట్లో వైసీపీ అసలు 3 రాజధానులని, అమరావతి వద్దే వద్దని చెప్పని చాలా ప్రయత్నాలు చేసింది. మనం అవన్నీ చూసాం. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక సదస్సులో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పారా, చెప్పలేదా? అసలు ఆ క్లారిటీ లేదు. మీకు అర్థమైంది ఏంటి? ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? ఇది రిపేర్ మెకానిజం అంటారు. 11 సీట్లు పరిమితమైన తర్వాత ఏం చెయ్యాలో పొద్దుపోక, ఏం చేయాలో పాలుపోక, ఏదో ఒకటి తెర మీద ఒక సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ లిక్కర్ సిట్ విషయం, ఆ స్కామ్ విషయం ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి అట్లాగే వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయమని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఒక టైం ఫ్రేమ్ లిమిట్ ఇచ్చింది. కాబట్టి వీటన్నిటిని డైవర్సిఫై చేయడానికి మళ్ళీ ఒక అమరావతి వీళ్ళకి ఆయుధంలాగా గతంలో లాగానే 3 రాజధానులు తెరదీపలేపినట్టే మళ్ళీ ఇప్పుడు ఇంకొక నాటకం. అంతమించి దాంట్లో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్కి మనం అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ సదస్సులో మాట్లాడుతూ అసలు ఆ రాజధానిగా అమరావతి ఉండదని ఎవరు చెప్పారు? 3 ప్రాంతాల్లో డెవలప్ చేయాలి కాబట్టి 3 రాజధానులు అన్నాము. పరిపాలన మొత్తం కూడా అమరావతి నుంచే కొనసాగేది. జగన్ గారు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు కదా అని చెప్పనే ఆలోచనతో ఆయన కామెంట్ చేశారు. అసలు ఎందుకని రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు రామకృష్ణారెడ్డి మనం చెప్పింది కూడా అదే కదా. అంతకుముందు వీళ్ళు శాసనసభలో బిల్లు పెడతానికి ప్రయత్నం చేసింది కూడా అదే కదా. ఒకటి శాసన రాజధాని, ఒకటి పరిపాలనా రాజధాని, ఇంకోటి న్యాయ రాజధాని అని చెప్పేసి వాళ్ళేం స్టాండ్ మార్చలా. మనమే దాన్ని చిలవలు పలవలు చేసి ఇప్పటికీ అదే స్టాండ్లో ఉన్నారు వాళ్ళు. ఏ స్టాండ్లో? మూడు రాజధానుల స్టాండ్లోను. కాకపోతే 3 రాజధానుల స్టాండ్లో ఉన్నా మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, మీరు అమరావతి కడుతున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తామనే ఒక ఆలోచన, ఒక క్లారిటీ ఇవ్వటానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇస్తే, ఓవర్ నైట్ ఇస్తే మళ్ళీ అది ప్లేట్ ఫిరాయించినట్టు అవుద్దని చెప్పేసి, లేదంటే మీ మాటలు నమ్మలేమని చెప్పేసి ఎదురుదాడి చేస్తారు. అటు అధికార పక్షం, కూటమి పక్షం. కాబట్టి మేమందరం ఎదురుదాడి చేస్తాం. ఇప్పుడు కూటమి పక్షంలో మేమందరం ఉన్నాం కదా, ఎదురుదాడి చేస్తామనే ఉద్దేశంతో అది ఇటు చెప్పినట్టు కాకుండా ఇటు చెప్పనట్టు కాకుండా సతమవుతూ ఆయన ఏం మాట్లాడాలో తెలియక అది ఒక విధమైన ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాడు. ఒక విధమైన ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాడు. అతనికి అంత పొలిటికల్ మెచ్యూరిటీ లేదు కదా. అది కానీ ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏంటంటే వైసీపీ తన పందా మార్చుకుందా, లేకపోతే ఏం జరగబోతుంది? అమరావతి రాజధానిగా వైసీపీ ఒప్పుకుందా? అసలు ఆ కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు వరకు. దాన్ని ఎలా చెప్పొచ్చు? అసలు వైసీపీ నాయకులు చాలామంది కోర్టులో అమరావతికి వ్యతిరేకంగా పిలిచేశారు కదా. అవును. ప్రభుత్వ పరంగా వేసిన పక్కన పెడదాం, అది ప్రభుత్వ పరంగా చూసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు కాబట్టి అది విత్డ్రా చేసుకోలేరు, కంటిన్యూ చేయలేరు. ఇప్పుడున్న గవర్నమెంట్ చూసుకోవాలి. అది వ్యక్తులు వేశారు కదా. అవును, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు. నేనైతే మా తెలుగుదేశంలో మా వాళ్ళకి మాట్లాడటం కుదరలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ఇటు బీజేపీ వాళ్ళకి కానీ ఇటు జనసేన నాయకులకి నేను మా వాళ్ళందరికీ ఒక సలహా చెప్తున్నా. మా కూటమి పెద్దలందరికీ ఒక సలహా చెప్పదలుసా.
అసలు ముందు అయ్యా మీరు వేసిన పిలుసు మీ నాయకులు వైసీపీ వాళ్ళు మీరు విత్డ్రా చేసుకొని మాట్లాడండి రా అని చెప్పాలి. అమరావతికి వ్యతిరేకంగా వేసిన పిలుసు వేసినవి అన్నీ. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు అది టార్గెట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? 1 2 ఓకే నువ్వు అమరావతినే కంటిన్యూ చేస్తున్నాము అని అంటున్నావు కదా, చెయ్యాలి అనుకుంటున్నాము, దానికి మేము సపోర్ట్ చేస్తాం, మేము మద్దతు ఇస్తాం, ఇంక మళ్ళీ 3 ముక్కలాట ఆడము అని కన్ఫర్మ్ చేస్తున్నావు కదా. ఇప్పటి వరకు ఆడటం వల్ల జరిగిన ఆర్థిక నష్టం నీ తాత ఇస్తాడా? సజ్జల రామకృష్ణారెడ్డి నీ తాత ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి తాత తెచ్చిస్తాడా? ఈ రాజధాని డిలే అయింది, ఇంతవరకు కట్టడాలన్నీ డిస్ట్రక్షన్ అయినవి, మాలాంటి వాళ్ళందరం పెట్టుబడి పెట్టినవి, ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది, ప్రభుత్వం అప్పు తెచ్చింది, నువ్వు ఫ్రీగా పనిచేయటానికేమో భూములు అమ్ము దొబ్బావు. అమరావతి రాజధానిలో ప్రొక్యూర్ చేసింది, ఒక్క ఊరికి కూడా నువ్వు రోడ్డు వేసి ఇవ్వలేదు సరిగ్గా. మమ్మల్ని నానా టార్గెట్ చేసి నువ్వు టెంపుల్కి వెళ్ళకుండా కూడా చేసావు మా లేడీస్ని. డ్రోన్లు పెట్టావు బాత్రూముల్లో, కులాన్ని అంటగట్టావు, వేసులు అన్నావు, చెప్పు తీసుకొట్టాలి. ఇంకా అమరావతి రాజధాని గురించి వీళ్ళకి మాట్లాడి నోరు మూసుకొని సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని మనసులో చెంపలేసుకొని కుములు బాధపడు. ఇంకా నువ్వు కాంక్లేవ్లోకి వచ్చి మాట్లాడతావేంట పార్టీ తరఫున? పే ఎంటైర్ లాసెస్, పే ఎంటైర్ ఇంట్రెస్ట్, పే ఓవర్ కాస్ట్ ఓవర్ రన్. వర్క్స్ రీస్టార్ట్ చేస్తే కాస్ట్ ఓవర్ రన్ ఎంత అవుతుంది, ఎంత అయ్యింది? ఇప్పుడు టెండర్ మళ్ళీ రేటు పెంచి ఇచ్చారు, ఎస్ఎస్ఆర్ రేట్స్. వీటన్నిటికీ నువ్వు జవాబుదారు. ముందు రికవరీ ప్రాసెస్ పెట్టాలి మా కూటమి వాళ్ళు. అసలు మా కూటమి పెద్దలు రికవరీ ప్రాసెస్ పెట్టాలి. ఇప్పుడు నేను నవ్ ఐఎమ్ డిమాండింగ్ ఆ రోజున అమరావతి రైతులు భూమి ఇచ్చినందుకు, ఈ జగన్ని నమ్ముకున్నందుకు చెప్పు తీసుకొని మన చెప్పుతో మనమే కొట్టుకోవాలని నేను చెప్పు చూపించినందుకు కొంతమంది వైసీపీకి తొత్తులు నన్ను పార్టీ నుంచి పంపించేశారు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మళ్ళీ అదే కూటమిలో పదవులు తీసుకుని వాళ్ళందరూ మొన్న నాటకం ఆడుతున్న ఈ వైసీపీ పెద్దలకి రికవరీ ప్రాసెస్ మొదలెట్టి రికవరీ సూట్ ఫైల్ చేయండి. మీ వల్ల కాదంటే మాకు పవర్స్ ఇవ్వండి, మేము చేసి చూపెడతాం. అది నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, ఇంకా రైతుల జోలికి వెళ్ళకండి. వాళ్ళ ప్లాట్లకి ఏదో రోడ్లు వేసేసి ఇచ్చేస్తున్నారు, ఆయన 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నారు. మెయిన్ కట్టడాలు ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి దాన్ని ప్రాసెస్ని కంప్లీట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు చేస్తారు, చేసి చూపెడతారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, దాన్ని పూర్తి చేయనండి. ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా నేను నేను పత్తిత్తునిప్పుడు, నేను పునీతుల్నిప్పుడు అని మాట్లాడకండి. అంటే అది వ్యక్తిగతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయం కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు కదా. ఎవరి తరఫున ఆ కాంక్లేవ్లోకి వచ్చాడు? వైసీపీ నుంచి వచ్చారు. వైసీపీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అటువంటిప్పుడు నేను కాంక్లేవ్లోకి వైసీపీ తరఫున రావట్లేదు, నా వ్యక్తిగతంగా ఈరోజు అటెండ్ అవుతున్నాను, నా అభిప్రాయాలు నేను చెప్తున్నానని చెప్పొచ్చు కదా. మరి చెప్పాలి ముందు డిక్లరేషన్. మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే సరిపోతుంది. అలా అంటలా నేను. వైసీపీ పార్టీ తరఫున అతను రిప్రజెంట్ చేశాడా లేదా? అవును. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి కాదు ముఖ్యం, హూ రిప్రజెంటెడ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ హూమ్ ఇట్ వాజ్ రిప్రజెంటెడ్. ఖచ్చితంగా వైసీపీ. అది దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. నా డిమాండ్ ఏంటంటే, నువ్వు ఈ రోజున కంటిన్యూ చేస్తాము అమరావతి రాజధాని, మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పేసి 3 రాజధానులు తెర మీదకి తీసుకొచ్చిన అంశాన్ని నువ్వు క్లోజ్ చేస్తున్న దశలో 3 అంశాలు ప్రధానంగా వైసీపీ చేయాలి. రాజకీయ అరంగేట్రం చేసిన పార్టీగా, రాజకీయంగా
పరిపాలించిన పార్టీగా ఇన్ని సంవత్సరాలు దశాబ్ద కాలం పైపెచ్చు 15 సంవత్సరాలు పైపెచ్చు ఉన్న పార్టీగా ఏం చేయాలంటే క్షమాపణ చెప్పాలి బేషరతుగా. రెండు పిలిసేసిని విత్డ్రా చేయించుకోవాలి పార్టీ కేటతో కానీ పార్టీ కార్యకర్తల్లో కానీ. 3 ఈ నష్టాన్ని ఎలా పూరిస్తున్నాము అనేది అండర్టేకింగ్ ఇవ్వాలి, ప్రజలకి చెప్పాలి, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఆ 3వది ఎలాగో వాళ్ళు చేయరు కాబట్టి ఈ 2 చేయటం వాళ్ళకి తేలికే. మొదటి 2 నేను చెప్పినవి అది చేస్తారని నేను అనుకోను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? చేస్తారని నేను అనుకోను, అదే చెప్తున్నాను. కానీ తేలిక. కానీ ఈ 3వ విషయాన్ని ఇప్పుడున్న మా కూటమి పెద్దలు చేయకపోతే వీళ్ళు ముద్దాయిలు అవుతారు రేపు. ఈ కాస్ట్ ఓవర్ రన్ వీళ్ళు పే చేయాల్సి వస్తుంది. అందుకని మా వాళ్ళందరూ నేను డిమాండ్ చేస్తున్నాను, నన్ను ఏమన్నా అనుకోనండి. కానీ ఇప్పుడు సజ్జల కామెంట్స్ మీద చంద్రబాబు ఆయన క్లారిటీగా ఉన్నారు కదా, ఆయన రెస్పాండ్ అయ్యారు. కానీ మిగతా మీ కూటమి నాయకులు ఇప్పుడు నేను అవుతున్నాను కదా రికవరీ ప్రాసెస్ పెడదామని. నేను ఇంకా అంటే రాజధాని ప్రాంతంలో కూడా రైతుల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదేం సార్? అంటే రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి ఎందుకు స్పందన రాలేదంటే వాళ్ళు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయారు సార్, కృషించున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే అక్కడ కూడా చాలామందికి డివిజన్ ఆఫ్ గ్రూప్స్ లాగా తయారైపోయినాయి. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో కానీ, అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్స్ కానీ, ఎలొకేషన్స్లో కానీ వాళ్ళకున్న కొన్ని సమస్యల్ని 5 ముఖ్య సమస్యలు ఉన్నాయి. వాటిలో కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది, ఇప్పుడు కొద్దిగా ఇంకా 2 నెలలు అయితే ప్రస్తుత మొదలవుద్ది. ఒక ఊరికో 2 ఊళ్ళకో 3 ఊళ్ళకో ఆ ఇన్ఫ్రా అనేది ఒక రోడ్ ఫామ్ అయ్యి, ఒక కరెంట్ వచ్చి, వాళ్ళ ప్లాట్లకి కాస్త ఒక రూపురేఖలు వచ్చి, గ్రీన్ బెల్ట్ వచ్చి, వాటర్ ఇరిగేషన్, వాటర్ ఫెసిలిటీస్ వచ్చి, ఇవన్నీ జరిగినాయి అనుకోండి. ఆ డ్రైనేజ్ సిస్టము వ్యవస్థ ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన వర్క్స్ అన్నీ జరిగి, ఆ మార్కింగ్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ జరిగినాయి అనుకోండి. అవి జరగడానికి ఒక ప్రాబ్లం వచ్చింది. మెయిన్ రోడ్స్ చేస్తే కానీ లింక్ రోడ్స్కి వెళ్ళవు. అవును, ప్రాక్టికల్గా అది ఖచ్చితంగా మా మంత్రి గారు ఏం చేయాలని అంటే అది వివరించాలి. ఇదిగో ఈ రోడ్డు ఈ కనెక్టివిటీకి దీనికి లింక్ అయి ఉంది, ఈ రోడ్డు ఈ దశకు వచ్చింది. అసలు నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం అయితే, నేను అన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పలేం కానీ, ఆయన వారికి టైం ఉండదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే, నా పర్సనల్ అభిప్రాయం అయితే, ఫర్దర్ ల్యాండ్ ఎక్విజిషన్కి ముసాయిదాకి ఏదన్నా ఉంటే మొడాలిటీస్ని రిలీజ్ చేసేసుకొని సిస్టమ్ విల్ టేక్ కేర్. నీడ్ ఆఫ్ ది ల్యాండ్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వనాళ్ళు అట్లా ఉంటారు. అది ఒక ప్రాసెస్, ఎక్స్పాన్షను. నవనగరాలు ఎట్లాగూ జరిగినాయి, ప్లానింగ్ ఉంది, మాస్టర్ ప్లాన్ ఉంది. సిఆర్డీకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది కదా క్యాపిటల్ రీజన్కి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, అడ్మినిస్ట్రేటర్గా, బాధ్యత గల మంత్రిగా ఆయన ఎవ్రీ వీకు ప్రోగ్రెస్ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఈ రీచ్లో, ఈ రోడ్లో ఈ వర్క్ జరిగింది, దాని యాక్సిలరీ వర్క్స్ కానీ ఇంకోటి, లేదా బిల్డింగ్స్ ఈ విధంగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఒక బులెటిన్, వీక్లీ బులెటిన్ అయినా పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ప్రోగ్రెస్ని డే టు డే ప్రోగ్రెస్ పెట్టుకొని, ఇప్పుడు 3 years టార్గెట్ అన్నారు సీఎం గారు. ఉన్న వర్క్స్, పెండింగ్ వర్క్స్ని దాన్ని డే టు డే మానిటరింగ్కి వెళ్ళాలి. అందుకే నేను మొదటి నుంచి కూడా సిఆర్డీఐకి ఆ క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి, క్యాపిటల్ రీజన్కి సపరేట్ మంత్రి కావాలంటున్నాను నేను. ఓన్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరే దానికైతే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఆయనకి వర్క్ లోడ్ ఎక్కువ ఉందండి ఆల్రెడీ, అది సాధ్యపడదు. పైపెచ్చు దానికి తోడు ఇంకా చాలా విషయాల్లో క్యాబినెట్ కమిటీల్లో, సబ్ కమిటీల్లో ఆయన మెంబర్ వేస్తున్నారు. అది పద్ధతి కాదు. అది నాన్ రిలేటెడ్ వాటికి కూడా ఆయన మెంబర్ ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇది పొలిటికల్ సిస్టంలో తప్పది. నేను చాలా కమిటీలు చూస్తున్నాను,
ఎక్కువ కమిటీల్లో నారాయణ గారే మెంబర్ ఉంటారు. ఒక మనిషి వర్క్ లోడ్ని డెలివర్ చేయాలంటే అంత పెద్ద భారాన్ని నెత్తి మీద పెట్టుకొని ప్రతి దాంట్లో నేను కమిటీ మెంబర్ అంటే ఆయనే బై డిఫాల్ట్ వస్తున్నా కానీ, అధికారులు పెడుతున్నా కానీ, సీఎం గారు పెడుతున్నా, అయ్యా నాకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, నాకు ముందు ఇది టార్గెట్, నాకు మున్సిపల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇటు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, సీజనల్ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి సీజన్కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో డ్రైనేజ్ వ్యవస్థ కానించి, అండర్ గ్రౌండ్ వాటర్ కానించి, మంచినీళ్ళు కానించి, పారిశుద్ధ్యం కానించి, గ్రీనరీ కానించి, సీజనల్ డిసీజులు వచ్చినా కానీ మళ్ళీ అవన్నీ అడ్వాన్స్గా అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి మెయింటెనెన్స్ అనేది ఒక భాగం. అవును, మున్సిపాలిటీ మెయింటెనెన్స్ అనేది ఇట్స్ ఏ నెవర్ ఎండ్ ప్రాసెస్. అది ఓవర్ నైట్ చేసినా మళ్ళీ తలెత్తుకొస్తాయి. ద సిస్టమ్ ఈజ్ సచ్. కాబట్టి అంత పెద్ద తర్వాత డే టు డే ఫైల్స్ క్లియరెన్స్ బోర్డు అంత హెడేక్స్ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అంటే నేను అడిగిన ప్రశ్నకి అంటే రాజధాని రైతులు ప్రభుత్వానికి మద్దతుగా ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు అలసిపోయారు అంటున్నారు. వాళ్ళు కోరుకున్న ప్రభుత్వానికి మద్దతుగా ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ప్రభుత్వానికి మద్దతుగానే మాట్లాడతారు. కాకపోతే మీకు సజ్జల రామకృష్ణారెడ్డిని అటాక్ చేయడానికి కానీ, లేకపోతే మీడియా కావాల్సినంత మసాలాగా వాళ్ళు గళమెప్పట్లేదని, ఆ వాయిస్ లేదనేది కానీ, ఆ వాయిస్ లేకపోవడానికి కారణాలు నేను చెప్పాను కదా. వాళ్ళల్లో కొన్ని వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళల్లో కూడా డివిజన్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినాయి, ఒక డిలే అయిందనే ఒక ఆందోళన ఉంది, భయాందోళనలు. విద్యాపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ సభ్యులకి, ఆర్థిక భారం నెత్తి మీద ఉంది. 11-12 సంవత్సరాలు బట్టి తనకు ఇష్టం వచ్చిన పని చేసుకోలేకపోతున్నాడు. నిరుద్యోగి సమస్య ఉంది వాళ్ళల్లో. ఇటు కనీసం ఎండో వానో చావో రేవో ఉన్న పొలాన్ని ఏదో ఒకటి చేసి పండించుకునేవాళ్ళు, కనీసం ఆ బిజీలో ఉండేవాళ్ళు. ఈ కౌలు ఏదో చాలని కౌలుతో కౌలు కోసం చేస్తూ కూర్చుంటే దాంట్లో వెళ్ళలేడు. పొలం ఎక్కడుందో తెలియదు, ఆ ఆస్తి ఎక్కడుందో తెలియదు. పొద్దున్నే లేచిన కాడి నుంచి ఆ కౌలు డబ్బులు సరిపెట్టుకుంటూ దాన్ని కాఫీ తాగి కాడి నుంచి రోడ్డు మీద అరుగుల మీద కూర్చోవటం తప్ప, నిరుద్యోగం తప్ప ఇంకో ఉద్యోగం లేదు. కనీసం ఒక నైపుణ్యం గల ఒక పనిని ఏదన్నా వాళ్ళకి పోనీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉందంటే అది లేదు. కానీ రాజధాని ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడండి? స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు తెర మీదకి వస్తుంది? వెన్ యూ హ్యావ్ ఏ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండ్ ఇండస్ట్రీ అవైలబుల్ దేర్ అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీస్. వెన్ క్యాపబిలిటీస్ ఆర్ నాట్ సఫిషియంట్, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అసలు ఆ దిశగా మనం వెళ్ళాలి. అప్పుడు ఒక్కటైతే నేను నిర్మోహటంగా చెప్పగలుగుతాను, స్పష్టంగా చెప్పగలుగుతాను, మనం ఇంకా 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 బహుశా నేను అనుకోవటం ఒక మిజ్జులో ఏమున్నామంటే, వాడు 2,000 కోట్లు తెస్తున్నాడు, వీడు 2,000 కోట్లు తెస్తున్నాడు. అది కావాలి. అది ఇప్పుడు వికేంద్రీకరణ జరుగుతున్నప్పుడు పరిశ్రమల్ని ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు అట్రాక్ట్ చేయాలి. బట్ వేరేజ్ అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు ఆల్రెడీ నవనగరాలు ఉన్నప్పుడు ఆ నవనగరాల్లో ఏ నగరంలో ఏది కట్టాలి అనేది ఒక డిఫైన్ అయ్యి ఉంది, ఒక డెసిషన్ అయ్యి ఉంది, ఒక చట్టం అయ్యి ఉంది. చాలా మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదం పొందిన అంశాలు ఉన్నాయి. దాని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళటమే ఇప్పుడు మనం చేయాల్సిన పని. దాని ఇంప్లిమెంటేషన్ భాగంలో ఒక్కొక్క వింగ్ని మనం ఎలకేట్ చేసిన వింగుల్ని వాళ్ళని వాళ్ళు పని చేయమని చెప్పేసి ప్రోత్సహించి, ఆల్రెడీ చేసి అక్కడ సగంలో వదిలేసిన వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలుచుకొని, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆపేసిన వాళ్ళని అందరినీ వెనక్కి పిలుచుకొని పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఈ రైతులకు సంబంధించిన ఈ ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారో 29 గ్రామాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగ కల్పన, ఉద్యోగ
అవకాశాలు ఇవ్వటానికి ఫస్ట్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు ఈ రిలేటెడ్ టు ది నవనగరాల్లో ఏ ఇండస్ట్రీస్ వస్తాయో తెలిసినప్పుడు ఒక 4-5 టైప్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకొని బై దట్ టైమ్ దే ఎస్టాబ్లిష్ ఆల్ ఇన్వెస్టర్స్ దే ఎస్టాబ్లిష్ ఆర్ గవర్నమెంట్ దే ఎస్టాబ్లిష్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దే ఎస్టాబ్లిష్ ఆర్ క్వాసీ గవర్నమెంట్ wings they establish or state government they establish. You have to train the people by involving these farmers families. ఆ దిశగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పనిచేయాలి, అది మాట్లాడాలి, అది ఫోకస్ ఉండాలి. అప్పుడు వాళ్ళల్లో ఒక మనో నిబ్బరం, ధైర్యం, హోప్ వస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మాట్లాడాలి. ఫర్దర్ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది సీఎం గారు అధికారులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకు వదిలే. మీరు వచ్చి తెర మీద మాట్లాడటం అనవసరం. మీకు ఇక్కడ నెత్తి మీద బోల్డంత పని ఉంది మంత్రి గారు, చాలా వర్క్లోడ్ ఉంది. మైన్యూట్గా వెరీ మైన్యూట్లీ ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కానీ, ఒక క్యూబిక్ మీటర్ ఎర్త్వర్క్ కానీ, ఒక పైప్ లైన్ వేయాలన్నా, ఒక పైప్ పెట్టాలన్నా, ఒక ఎలక్ట్రికల్ కేబుల్ లాగాలన్నా, ఒక చెట్టు పెంచాలన్నా, వీటన్నిటినీ మానిటర్ చేసి డాష్బోర్డ్ క్రియేట్ చేసుకొని వాటి యొక్క పర్యవేక్షణే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంపార్టెంట్. దానికి ఎంత సమయం కావాలి? ఒక్క సిఆర్డీ కమిషనర్ సరిపోరు. సిస్టమ్ నడవాలంటే యూ టు కాన్సన్ట్రేట్, లేదా మళ్ళీ కాస్ట్ ఓవర్ రన్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి కాస్ట్ ఓవర్ రన్ అయింది జగన్ పాపం, ఇంకా రెండోసారి కాస్ట్ ఓవర్ రన్ అవుద్ది డిలే అయితే. మళ్ళీ కొత్త అప్పులు తేవాలి, మళ్ళీ కొత్త పెట్టుబడులు తేవాలి. ఇప్పుడు చేసిన అప్పులకి వడ్డీలు నెత్తి మీదకి వస్తాయి. మేము ప్రైవేట్ వాళ్ళు అంటే ఆస్తులు అమ్ముకుంటున్నాం, అమ్ముస్తున్నాము, కడుతున్నాము. గవర్నమెంట్ ఆస్తులు మళ్ళీ రేపు పొద్దున అమ్మటానికి నీకు అది ఫెసిలిటీ తక్కువ, అపోజిషన్ కాసు కూర్చుంటుంది. ఆయన కనుక కలెక్టరేట్లను తాకట్టు పెట్టినట్టు. సో మెయిన్ కోర్ ఇష్యూస్ మీద కన్సర్న్ మినిస్టర్ షుడ్ ఫోకస్, కన్సర్న్ మినిస్టర్ షుడ్ give his attention and time, and also create confidence to create employment among the families of the farmers who sacrificed. సో మొత్తంగా సజ్జల కామెంట్లు మొత్తం రాజకీయ ఎత్తుగడ అంటారు. అసలు అతన్ని పట్టుకొని మనం వేలాడొద్దు, అది ఎత్తుగడే. నా ఉద్దేశంలో రికవరీ ప్రాసెస్ అతనికి ముందు ఆ మాట మాట్లాడమంటున్నా నేను. నువ్వు ఇవాళ నేను అమరావతి కడుతున్నాను, అమరావతి మేము కూడా సపోర్ట్ చేస్తాము, ఇంకా దాని గురించి వెళ్ళను అనే క్లారిటీ వస్తే, ఇప్పుడు వరకు ఆపిందే, ఇప్పుడు వరకు ఖర్చు పెరిగింది, ఇప్పుడు వరకు డిస్ట్రక్షన్ చేసిన దానికి రికవరీ ప్రాసెస్ పెట్టమంటున్న చట్టపరంగా. రేపు అసెంబ్లీ మొదలవుతుంది. మీరు రేపు ఈ ఎమ్మెల్యేస్ అందరికీ, చట్టసభలో చేసిన వాళ్ళకి అందరికీ మీరు నా వీడియో రిలీజ్ చేయండి, ఇది వాళ్ళందరికీ వినిపించండి పర్సనల్గా. ఆ విధంగా మీరు పుణ్యం కట్టుకొని సేవ చేయండి అమరావతికి. ఒక మీడియా ఛానల్ పెట్టుకున్నందుకు ఆ విధంగా పుణ్యం కట్టుకోండి. నాలాంటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్, బట్ ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ పరంగా ఈ విధంగా సేవ చేయండి అంటున్నా. ఖచ్చితంగా సార్. అమరావతిలో జరుగుతున్నటువంటి ఏవైతే రాజకీయాలు ఉన్నాయో అవి మొత్తం కూడా రాజకీయ పార్టీల ఎత్తుగడ మాత్రమే. ముఖ్యంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలనుకునే ప్రయత్నం నిజంగా వైసీపీ చేస్తే, గతంలో చేసినటువంటి పొరపాట్లు, గతంలో చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా అమరావతి ప్రాంత రైతులను అడిగి క్షమాపణలు చెప్పాలని ఒక డిమాండ్ వస్తుంది. అదేవిధంగా వైసీపీ తీసుకున్న గత నిర్ణయాల కారణంగా ఏదైతే నష్టం జరిగిందో అమరావతి ప్రాంతానికి, ఆ నష్టాన్ని పూర్తి చేయటువంటి విషయంలో వైసీపీ పాత్ర ఏంటి, వైసీపీ ఏం చేయబోతుందో స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉందనేది సీనియర్ రాజకీయ విశ్లేషకులు గోపాలకృష్ణ గారు చెప్తున్నారు.